దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా దినాల నుండి మీ మధ్యకు రాలేదు. మరి దేవుని ఆలోచన బట్టి కొన్ని గృహాలలో జరిగిన మరి సంఘటనలను బట్టి రాలేకపోయాం మా గృహంలో. అందుకప్పటి మీ అందరికీ మరొకసారి వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. యథా ప్రకారంగా మనం శ్రమకాలక ముందు చదివిన కీర్తన గ్రంథంలోనే మరి 40 అధ్యాయాల వరకు మనం కంప్లీట్ చేసాం. 41 నుండి మనం కంటిన్యూ చేయబోతున్నాం. దాని నిమిత్తం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైన మా దేవానికి కొందనాలు. నీ దాసుడైన నేను తండ్రి సుమారు ఒక 10-15 రోజుల నుంచి నీ బిడ్డలతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే కుటుంబంలో నాయన జరిగిన సంఘటనలు అన్నీ ఎరిగిన దేవుడు అయ్యా. అట్టి పనుల వల్ల ఇదిగో ప్రభా దుఃఖములోను వేదనలోనూ ఉన్నాం. మా దుఃఖము మా వేదన నుండి తప్పించి మరలా యథాప్రకారముగా నీ సేవలో కొనసాగించుటకు మాకు ఇటు కృపను మాకు దయచేసిన తండ్రి వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును చేత పట్టుకుని నీ ఎదుటి నిలుచున్నాను, నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. నా తలంపులు మరుగు చేయండి. ఎందుకంటే నేను చెప్తే ఎవరికి అర్థం కాదు గనుక ప్రభా నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటుని మరుగుపరిచి నా కంఠస్వరం నీ బోరుగా వాడుకోమని నాయనా నీవే నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అమస్యాలు ప్రార్థనగా మనం చాలా దినాలను 40 దినాలు చేశాం. ఇప్పుడు సుమారు మరి డిసెంబర్ అయ్యి మరి శ్రమకాలం కూడా అయ్యి చాలా దినాలు అయిపోయి ప్రియారా గనుక మనం పరిశుద్ధ వారంలోకి వచ్చేసాం. పరిశుద్ధ వారాలు, యేసుక్రీస్తు పరిశుద్ధ వారాల్లో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం చూస్తూ ఉంటే అనేక విషయాలు కనపడతాయి. అయితే కీర్తన గ్రంథకర్త ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలు ఒకసారి ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 41 అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలుగా చదువుకుందరు. మొదటి నుండి 2-3 వచనాలు. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని. చూసారండి, బేదల మీద మనం ధర్మము చేయటం గొప్పతనం కాదు, వారి ఆకలను వాడు మనలో ఒకడుగా భావించాలి. బేదలను ఏం చేసేవాడు? మరొకసారి చదవమా. బేదల మీద కనికరము చూపించే, కటాక్షం అంటే కనికరం చూపించేవాడు ధన్యుడు. వాడు నిత్యమును వర్ధిల్లుతాడు. ఎందుకంటే వాడి యొక్క ఇబ్బందులను శోధన దేవుడే తీరుస్తాడు. అందుకనే నేను చాలా మందికి చెప్తున్నాను, ప్రియులరా, దానము చేయకండి, ఆకలి తీర్చండి. కష్టం ఉంటే మీకు చేతనవుతే అతని కష్టం ఏంటో తెలుసుకోండి, దాని నిమిత్తం ప్రార్థన చేయండి. తర్వాత కష్టముకు ఎంతో కొంత మీ తోటి సహాయమును అంటే మీ తోటి యొక్క ఆదరణను అందించాలి. డబ్బు రూపంలో కాను, మరి 10 రూపాయలు 5 రూపాయలు రూపాయి ధర్మం వేసి వెళ్ళు అనే మాటను కాదండి. వాడు అవతలవాడు అడుక్కుంటున్నాడు, బేదతనము కలిగి ఉన్నాడంటే దాని స్థితిని మనము గ్రహించాలి. ఇక్కడ ఆదరణ, ఈరోజు అంశము ఆదరణ కావాలి మనుషులకి. మనుషుల ఆదరణ లేక ఇవాళ చాలా మంది ఏం చేస్తారంటే ఎవరి ఇష్టమైన జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. ఆదరణ కావాలి. తర్వాత యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడు. సరా, యెహోవా నిన్ను కాపాడి ఏంటి ఎవరికి సాయం చేసిన వాళ్ళకి భేదలను అనగా మరి దీనస్థితి కలిగిన వాడిని గుర్తించి వాడికి సహాయం చేసేవాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. తర్వాత
దాని శత్రువుల ఇచ్చకు నీవి వారిని అప్పగింపు మా క్షేమం మీద రోగక్షేమం మీద రోగక్షయం మీద యెహోవా వానిని ఆదరించెను. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచెదవు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనం చూసారా ప్రియులరా, పేదవాడిని పట్ల ఎంతైతే నువ్వు కనికరం చూస్తావో, ఏ పని చేస్తున్నావు, అది దేవునికి చేసినట్లే. అవును, ఎందుకంటే పేదవాడిని ఆయన నిర్మూలన చేయగలరు. కానీ నీలో ఉన్న నమ్మకమును, నీలో ఉన్న కనికరము, నీలో ఉన్న గొప్పతనము, నీలో ఉన్న ప్రేమ, దేవుని ప్రేమ ఉందో లేదో కనుక్కోవాలంటే మనిషిగా పుట్టిన ప్రతివాడు సాతానుకు చిక్కకుండా ఉండాలంటే మొదట ఎదుటివారి మీద ప్రేమ కనికరం కలిగి మనం ఉండాలి. తర్వాత అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చునో వారి పేరు ఎప్పుడు మాసిపోవునో అని చెప్పుకొనుచున్నారు. ప్రియులరా, ఒకడు నన్ను చూడవచ్చుని ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలువెళ్ళి వీధిలో దానిని పలుకుచున్నాడు. చూసారండి ఎలా ఉందో? అంటే నేను ధర్మం చేశాను కొంతమంది చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకునే వాళ్ళకి భూమి మీద చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అటువంటి పరిస్థితులు మనం ఉన్నాము. కాదు, ధర్మం చేయాలంటే రూపాయలు చిల్లర మీద కాదు. అవతల వాడు నువ్వు దానాధర్మం చేస్తే అయితే ఆకలి తీర్చు, ఆ పూటకి సమృద్ధిగా జీవిస్తాడు. 2 రూపాయలు కానుకేసి 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఇచ్చి వాడి జీవితాన్ని పోషించినట్టు నువ్వు ఫీల్ అవటం అనేది దేవునికి ఏ రకంగా ఉంటుందంటే, నువ్వు దేవుడు కుమారుడువై క్రైస్తవుడువై, లేదంటే నీవు వాడికి ఆకాలను తీర్చే వస్తువులు భూమి మీద చాలా ఉన్నాయి. అరటిపళ్ళు, ఫ్రూట్స్, బిస్కెట్లు, ఆహారము, ఏదో రకంగా నీవేమన్నా ధర్మము చేయాలనుకున్నప్పుడు, నేను ప్రయాణం చేస్తున్నాను, ఎవరో ఒకరు నాకు ఎదురు పడవచ్చు, కొన్ని బిస్కెట్లు ప్యాకెట్లు కొనుక్కోండి, అవి ఎంతైనా 10 అయినా 20 రూపాయలైనా కొనుక్కోండి. దానా ధర్మం అంటే వాడి ఆకలను, అయ్యో నా దగ్గర ఎవరో ఇచ్చిన బిస్కెట్ ఉందే తిందాం, ఇప్పటికి ఆకలిని కొంచెం తీర్చుకుందాం అనే ఆలోచన. ఎలా ఉందంటే, మన మీద శత్రుతనం కలిగిన వారి పట్ల మనము ఒకవేళ మనకు ఉండకపోను కానీ దేవుడు వారిని గద్దించేవాడని. ఎందుకనే ఆదరణ కలిగి నీవు ఎదుటి వారిని ఆదరించే మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీ పట్ల ఆదరణ చూపిస్తాడు. 7వ వచనంలో, నన్ను దేశించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింప చేయవలనని వారు నాకు కీడు చేయ. చూసారా, అంటే మనకుంటారు వీడు సతాయిస్తున్నాడు, వీడు అలాగిలాగా అంటూ ఉంటారు. ఎవరి విషయం కాదు ప్రియులారా, చాటి మానవుడు. ఇవిడు మనలాంటి మనిషే కదా, ఇతడు మనలాంటి మనిషే కదా, ఇతడుకున్న జ్ఞానం ఇప్పుడు మనకున్న జ్ఞానం ఇతడికి ఉండొచ్చే, ఇతడు ఎందుకు ఏడిలాగా అని ఆలోచిస్తే దేవుడు ఎక్కడో ఒక్క చోటన అతని వైపు ప్రార్థన చేసే అవకాశం నీకు ఇస్తాడు. నీ ప్రార్థన వల్ల అతని జీవితం బాగుపడొచ్చేమో, నీ ప్రార్థన వల్ల అతని జీవితం వెలుగులోకి రావచ్చేమో, నీ ప్రార్థన వల్ల అతను చూసి నువ్వు ఆలోచించటం వల్ల నీకు ప్రార్థన రావటం వల్ల, ఆ ప్రార్థన వల్ల అతను ఏం చేస్తున్నాడు, నువ్వు చేసే ప్రార్థన వల్ల దేవుడు తన మీద కటాసం చూపించి కరుణ శత్రువు అనేవాడు మీదకు, నీ మీద కానీ అవతల వారి మీదకు రాకుండా కాపాడేవాడు. దావీదు అదే చేస్తున్నాడు ఇక్కడ. 8వ వచనంలో, కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరుగు లేవడని. చూసారా,
మనుషులు అనుకున్నారంట వీడికి వ్యాధి వచ్చిందని సనుగటం ఇంకా లెగడరని శపించటం జరుగుతుంటుంది. ప్రియులారా, ఎప్పుడైతే అవతల వాడు దేవుని పట్ల కరుణ కలిగి ఉన్నాడో, యువతల వాడు ఎటువంటి కరుణ దేవుని పట్ల ఉన్నా ఎంతమంది అనుకున్నా ఆదరించేవాడు ఎవడు? దేవుడు. ఆదరణ ఇచ్చేవాడు ఆయనే. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసినాడు. అమ్మా, నన్ను తట్టుటకై. ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఎవరినోకు పిలిచావు భోజనం పెట్ట, కానీ నిన్ను తన్నుటకై తన మడిమిని ఎత్తును. అది కుమారుడైనా, కూతురైనా, కొడుకైనా, బయటవాడైనా ఈ రకంగా చేస్తే మాత్రం ఏమంటున్నాడు 10వ వచనంలో? యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి అమ్మా ప్రతీకారము చేసేదను. ఎప్పుడంటే నిన్ను అయ్యా క్షమించండి ఎందుకు నన్ను తిడుతున్నావు, ఎందుకు నన్ను ఈ రకంగా దూషిస్తున్నావు, ఎందుకు నన్ను ఈ రకంగా వేధిస్తున్నావు, ఎందుకు నన్ను ఈ రకంగా గాడిద ప్రశ్నించినట్టుగా, ఏమండి గాడిద ప్రశ్నించినట్టుగా మనం ప్రశ్నించే రోజు వస్తుందేమో. ఏమండి గార్ధాన్ని ఎక్కుతున్న లాబానుకు ఏం చేసింది గాడిది? ఇదిగో నిన్ను ఖండించుటకు దేవదూత ఖడ్గం పట్టుకుంది, నిన్ను ఇన్ని సంవత్సరాలు మోసం నిన్ను కాపాడాలని నేను అనుకున్నాను కాబట్టి దేవుడు నాకు స్వరం ఇచ్చాడు. దేవుడు స్వరము ద్వారా చూడండి లాబాను అనే వ్యక్తిని దేవుడు మరి గాడిద ద్వారా మాట్లాడించి కాపాడినవాడు. ఇవాళ దేవుడు ఎవరి ద్వారా ఆదరణ ఇస్తున్నాడో, నీకు ఎవరి ద్వారా ఆదరణ కలిగి నువ్వు జీవిస్తున్నావో కుమార్తె, కుమారుడా, ఒక్కసారి ఆదరణ లేని నీవు ఏ రకమైన జీవితానికి ఇదిగా ఉన్నావు? ఆదరణ లేకుండా నువ్వు బ్రతుకుతున్నావేమో. ఆదరణ, మన పిల్లలను ఆదరణ కలిగిన పిల్లలుగా మనం పెంచగలిగి ఉండాలి. తల్లిదండ్రులు మొదటగా చేయవలసిన పని ఏంటంటే మన బిడ్డలకు ఆదరణ ఎవరనంటే దావీదంటాడు, యెహోవావలె నేను ఆదరణ పొందుతుని అన్నాడు. ఇక్కడ యెహోవావలె ఆదరణ నేను కలిగి జీవిస్తుని. 11వ వచనంలో నా శత్రువు నా మీద ఉల్లాసింపక ఉండుడి చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియ నాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను అమ్మా ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇశ్రాయేలులు దేవుడని యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్ ఆమేన్. ఇక్కడ ఆమేన్ ఆమేన్ అని ఎందుకంటే దేవుడు ఆదరించేవాడు, నేనున్నాను అని నమ్మకం ఇచ్చేవాడు, నేను కలిగి ఉన్నాను, నీకు తోడున్నాను, నిన్ను నడిపించేవాడు, నిన్ను ఆదరించేవాడును, నిన్ను దీవించేవాడును, నీకు కరుణ చూపించేవాడు నేనున్నానని ప్రభు చెప్తున్నా. ఆదరణ, ఈ ఆదరణ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు మనకి? ఎందుకు ఈ మాటను ప్రియమైన దేవుని బిడ్డలారా ఆదరణ అనే మాటను ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు? ఆదరణ లేని వారు ఇలా కూడా చాలా మంది ఉన్నారు. పేదల మీద కటాక్షం చూపించేవాడు దేవుని రెక్కల నీడలో సంపూర్ణంగా జీవించవచ్చును అనేది ప్రభు చెప్తున్నాడే ఈ సాయంకాలంలో. ఈరోజు నీవు కానీ నేను కానీ ఆదరణ లేకుండా ఉన్నావని బాధపడుతున్నావా కుమార్తె, కుమారుడా? లేదు లేదు, బాధపడవచ్చునా, చింత లేదు. ఎందుకంటే యేసు ప్రభు నిన్ను ఆదరించేవాడు, యేసు ప్రభు నిన్ను బలపరిచేవాడు, యేసు ప్రభు నిన్ను కరుణించేవాడు, యేసు ప్రభు నీకు కరుణ చూపించేవాడు. అటువంటి ఆయన నీ దగ్గరున్నప్పుడు అసలు ఆలోచించి పనేమైనా ఉందా? ఉండదే ఉండదు. ఎందుకంటే ఆత్మ తండ్రి అయిన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు నీ పక్షముగా ఆయన యాజ్యమాడుచున్నాడు. దావీదంటాడు, అందుకంటాడు కీర్తన 23వ యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు. ఆదరించేవాడు ఎలాంటి వాడంట?
ప్రేమ కలిగిన వాడు. ఆదరించేవాడు ఎటువంటి వాడంట? జాలి కలిగినవాడు. ఆదరించేవాడు ఎటువంటి వాడంట? ఏమండి, నిన్ను బలపరిచి నిన్ను సంపూర్ణ ఆరోగ్యముతోనూ ఆయుష్తోనూ ధనవంతుడుగా శ్రీమంతుడుగా దీవించేవాడు, నిన్ను ఆదరించేవాడు. సామాన్యుడు కాడు, రాజులకు రాజు, మహారాజు అయి ఉన్నాడు. నీ తండ్రి అయినా, నీ స్నేహితుడైనా, నీ గురువు అయినా, నీ ఆలోచనకర్త అయినా ఆయన సామాన్యుడు కాదు, రాజులకు సృష్టికే రాజు అయిన వాడు. అటువంటి ఆయన నీకు ఒక నమ్మకాన్ని, ఒక ఆదరణని, ఒక విశ్వాసాన్ని, ఒక ఇంకోటి చూడండి గురిని కల్పిస్తున్నాడంటే ఎంత గొప్ప దేవుడండి. ఈరోజు ప్రియులారా, మరి దినము చాలా రోజుల తర్వాత, ఎందుకంటే నిద్రించిన నావారు అనే మాటను చెప్పుచున్న మాటకి ఆదరణ ఇచ్చేవాడు దేవుడే. పుట్టుట దేవుని ఇష్టం, మరణించుట దేవుని చిత్తమే అని చెప్పుచున్న ఈ మాటలు మనం గమనిస్తూ ఆలోచన క్రియలు కలిగి ప్రార్థించే కృపను దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సుమారు ప్రభా, ఇది వారం రోజులు తండ్రి దుఃఖములో మరి నాయన కుములుతూ, దుఃఖము సలుపుతూ ప్రభా మేమెంతగానో ఉన్నావు. నువ్వు చూసిన దేవుడు, నువ్వు ఎరిగిన దేవుడు. మా హృదయాలు ఎంతగా కరిగినాయో, ఎంతగా నలిగి ఉన్నాయో నువ్వు తెలుసు ప్రభా. అటువంటి మమ్మలను నీ ఆత్మ చేత నింపి బలపరిచి అద్దెలు చేసిన కొందనాలు. ఇదిగో ప్రభా, ఆదరణ కలిగిన మాటలు, ఆదరణ చూపించే మాటలు, ఆత్మతోనూ సత్యముతోనూ సమాధానం ఇచ్చే ఈ మాటలను నీ బిడ్డలకు వినిపించుచుండగా నీవే వారి ఆలోచనను, వారి తలంపులను వారికి నీవే ఆదరణ కర్తవై ఉండి నడిపించుమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా సహాయము సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.